సో మానవతరాయ్ గారు, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, ఉండాలి 10 ఏళ్ళు అధికారంలో ఉండాలనే కాన్సెప్ట్తో మీరు రాజకీయాలు చేస్తామన్నారు ఇక్కడ. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక. అది సరే, దాని మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. 10 ఏళ్ళు అధికారంలో నువ్వు ఉంటావా లేకపోతే వేరే వాళ్ళు ఉంటారా డిసైడ్ చేయాల్సింది అధిష్టానం, మీరు ఎలా మాట్లాడతారంటూ కూడా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఇంకో దాని మీద కూడా మాట్లాడారు. సోషల్ మీడియా అది దాని గురించి మనం తర్వాత చర్చిద్దాం. ఓకే రైట్. ముఖ్యంగా మరి 10 ఏళ్ళు అధికారంలో ఉంటా అనుకున్నప్పుడు మరి కార్యక్రమాలు కూడా అదే విధంగా ఉండాలి, మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ముఖ్యంగా చూసుకుంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో మీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఏంటి అంటే మీ మంత్రులు చేయాల్సిన పనులు ఒక ఇన్ఛార్జ్ చేయాల్సిన కర్మ ఏంటి, ఎందుకు వచ్చింది ఈ ఈ పరిస్థితి? సో ఏంటి, దాని మీద ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు 10 ఏళ్ళు అధికారం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుందంటే ఆయన లోతుగా మాట్లాడతాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిందంటే తప్పకుండా 10 ఏళ్ళు అధికారంలోకి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం, పక్కా ఉంటుంది. ఎందుకని అంటానంటే ఇవాళ సంక్షేమ పథకాలు తీసుకుందాం. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, 10కి పైగా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక 10కి పైగా నేను చెప్తా, లెక్క చెప్తా, చెప్పండి. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. గ్రామాల్లో పోని చెప్తారు. చెప్పండి, వీళ్ళు చెప్తా 10 పథకాల పైన నేను చెప్తా చూడండి. ఇందిరమ్మ ఇల్లు గ్రామాలు జరుగుతుందా? రైతు భరోసా అయిందా? రైతు రుణమాఫీ అయిందా? తర్వాత ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు అమలు అవుతుందా? అదేవిధంగా మహిళలకు బస్ ప్రయాణం అవుతుందా? అదేవిధంగా పావలా వడ్డీకి రుణాలు 60 లక్షల మంది మహిళాంగానికి రేవంత్ రెడ్డి సర్కారు సహాయం చేస్తుందా? అదేవిధంగా 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ 50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారా? అదేవిధంగా ఇంకా రైతు మన రైతు సాయం ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంటలు నష్టపోతే 260 కోట్లను ప్రతి ఎకరాకు 10,000 రూపాయల చొప్పున రైతులు సాయం చేసిందా? 8. అదేవిధంగా ఇంకా 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నామా లేదా? చెప్పండి. ఉద్యోగాలు, నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు వాళ్ళ వల్ల కాకపోతే నియామక పత్రాలు ఇచ్చినామా లేదా? 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే వాళ్ళ పిల్లల కుటుంబ సభ్యులకు లేదా? ఇంకా అన్నిటికన్నా మించినది 8-9 అయినాయి ఇప్పటికి. సన్న బియ్యం ఎక్కడ ఉందా రాష్ట్రంలో? ఇలా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో, అదేవిధంగా భూస్వాములు గ్రామాల్లో రైతులు పెద్ద ధనవంతులు ఇండ్లలో ఏది తింటున్నారు, ఆయనలో పనిచేసే వాళ్ళు కూడా, పని మనుషులు కూడా మంచి రైతులు అడగండి, కడుపు నిండా తింటున్నారు సంతోషాన్ని. ఇస్తాం లేదా? పదవుతున్నాయా? అదేవిధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఎక్కడ అందరికి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అందరికి ఇస్తున్నాం కదా. ఇంటింటికి 10 పైగా పథకాలంటే ఇవి కూడా ఉన్నాయి అందులో. అదే విధంగా తులం బంగారం కూడా ఇస్తామండి. అది ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా నెరవేరుస్తాం. ఎక్కడ కూడా మీరు ఎన్ని చెప్పారు? 11, 12, 10 ఉన్నాయి. ఇంకా చెప్తారు కానీ ఇప్పుడు వీటి గురించి చర్చిద్దాం. మీరు ఏదన్నారు ఇందాక, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయగలిగారు 100%. ఏది కూడా 98% చేసి 2% కూడా ఏంటంటే వాళ్ళ స్వయం కృతాపరాధం. రైతులు దరఖాస్తు చేసుకోవడం లోపం, బ్యాంకులో అకౌంట్ తారుమారు కావటం, ఆధార్ నెంబర్ తప్పులు ఉంటాం, ఈ మూలంగా జరిగింది. వాళ్ళకు కూడా అన్యాయం చేయము, వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి ఇదే అంశం మీద మన ముఖ్యమంత్రి కొడంగల్ ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గానికి వెళ్దాం. ఎంతమంది రైతులకు రుణమాఫీ అవ్వలేదో వాళ్ళే బయట పెడతారు. నేను అదేమంటున్నా, 2% కాలేదు, 98%. ఇది ఎక్కడ కూడా 100 మార్కులు రావు. ఎక్కడో ఏదో లోపం మీద 98, 2% అనేది మిగులుతుంది ఏ వ్యవస్థలో అయినా సరే. కాబట్టి అది వాళ్ళ తప్పు. 2% మిగిలితే ప్రాబ్లం లేదండి, 25% మిగిలిపోయింది. అది అసత్యం. ఈ వీళ్ళకి ఏం లేక చేశారు. ఇవాళ రైతు భరోసా ఉన్నది. ఇవాళ 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు మొత్తం కలిపి రైతు భరోసా 9 రోజులు 9,000 కోట్లు, మొత్తం కలిపి రైతు భరోసా 21,000 కోట్లు వేసాం. అంటే ఎంతమందికి? 70 లక్షల మంది రైతులు. సరే, మేము రైతులు అంగీకరించారు. రైతుల నుంచి వ్యతిరేకత రాదు. ఎక్కడ గ్రామాల్లో ఇలా సంతోషంగా ఉన్నారు. అన్ని రకాల మంది అందరూ ఎగ్గొట్టారుగా. ఎవరు ఎగ్గొట్టలేదు, ఏం లేదు. వాళ్ళ రాష్ట్ర పరిస్థితిని ఇలా దివాలా తీసినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజయితగాళ్ళ లెక్క ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ వెనకపోవట్లే. ఇలా ఒక ఇచ్చిన హామీని అమలు చేసుకుంటూ పోతున్నాం. వాళ్ళే చేతగాక వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అదే అంటున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్క ఇక
రేవంత్ 10 ఏళ్ళు పక్కా రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు కోరుతున్నారు, వాళ్ళు దీవిస్తున్నారు. సరే 10 లక్షల మీరు ఆరోగ్యశ్రీ కింద అన్నారు. ఎవరన్నా ఏ రోగికైనా అటువంటి వైద్యం జరుగుతుందా? ఎందుకు జరగట్లేదండి? పోండి, ఎక్కడ పోండి, కార్పొరేట్ హాస్పిటల్ పోండి, మొన్ననే 1000 కోట్లు ఆ రోగాల సంఖ్యను కూడా పెంచారు. కాబట్టి ఇలా రేషన్ కార్డులు కొలమానం 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిందా? ఎట్లాంటి రేషన్ కార్డు ఇవ్వని దాన్ని రేవంత్ రెడ్డి సర్కారు 18 నెలల్లో దాదాపు 26 లక్షల మందికి మార్పులు చేర్పులు చేశారు. అంటే చనిపోయిన వాళ్ళని తొలగించి ఉన్న వాళ్ళని కుటుంబ సభ్యులను అందులో చేర్చారు. అదే విధంగా కొత్త రేషన్ కార్డు లెక్క పెడితే 5,60,000 మందికి మంజూరు చేశారు. ఇంకా మేము చేస్తాం, ఇది కొనసాగుతున్న పథకం, ఇది ఆగేది కాదు, మళ్ళీ ఇస్తాం, దరఖాస్తు చేసుకోండి మీ సేవల ద్వారా చెప్తాను. ఎంతమందికి ఇచ్చిన రేషన్ కార్డు? 96,70,000 మందికి రేషన్ కార్డులు మంజూరు చేసినాం మేము. తద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారంటే 3,10,00,000 మంది ప్రజలు, తెలంగాణ బిడ్డలు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి అందుకే అంటారు గ్యాస్ విషయంలో పూర్తి స్థాయి 45,00,000 రకరకాల సమస్యలు వస్తున్నాయి. గ్యాస్ ఎవరికి అందట్లేదు. గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ లో లాగా మేము సంపన్నులకు శ్రీమంతులకు ఇవ్వమండి. సంక్షేమ పథకాలంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు, పేదరికం మధ్యరికంలో ఉన్న వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు. అదే అంటున్నా, ఎవరైతే ఆదాయ వారాలు ఎక్కువ ఉంటే అన్ని కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు, అధికారులు మొత్తం పోతారు ఎవరు ఏందనేది ఆ ప్రకారంగా వస్తాయి. 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చిరా? ఇవాళ అందుకే సంక్షేమ పథకాలు జరగబట్టి, ఇన్ని సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి సర్కారును 10 ఏళ్ళు ఉండాలని దీవిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లైవ్ లో వీడియో చేసి ఆ వీడియో చూపిస్తాను. చెప్పారు రేవంత్ రెడ్డి గారు మీరే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండాలి, మీరు ఇచ్చిన దానివల్ల ఎవరు అందరు ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు, అందరి సమక్షంలో వారు రేవంత్ రెడ్డి గారిని నేను దేవుడి సమక్షంలో ఇప్పుడే పూజ చేశాను, నేను ఆశీర్వదిస్తున్నా మిమ్మల్ని అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని వారు దీవించడం జరిగింది. చూడండి, మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా ఇప్పుడు అందరికి 5 ఎమ్మెల్యేలకు నాకు సూట్ కట్టుకున్నాము, కింద ఆఫీసు, ఒక రూమ్, వీడియో కాన్ఫరెన్స్ రూము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాం. చేసాం 5,000 ఇప్పుడు 5,000 మందికి వెజిటేరియన్, 4 మందికి వెజిటేరియన్ భోజనం పూజ, ఇలా గణపతి పూజ, ఓం పూజ, నువ్వు మొదటిసారి సీఎం కావాలి. రేవంత్ రెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడుతున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ రేవంత్ రెడ్డి గారు పక్కన ఫోన్ లో మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృత గురుకులాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన దాన్ని అభినందిస్తూ ఎమ్మెల్యేలంతా ఉన్నాడు. సాగర్ ఎమ్మెల్యే ఇది అంటే ఫేస్బుక్ లో ఉన్నది, అందరు షేర్ చేస్తారు దీన్ని. మీరు 10 కాలాల పాటు 10 సార్లు ఉండాలి ముఖ్యమంత్రి, మీరే ఉండాలంటున్నారు. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, మంత్రి గారు. కాబట్టి మళ్ళీ వినిపిస్తా, ఇది అబద్ధం కాదు, వాస్తవం. ఇలా సోషల్ మీడియాలో మొత్తం చక్కెర్లు కొడుతుంది. కాబట్టి ఇలా రాష్ట్రంలో మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఏం దీవిస్తారంటే ఏం దీవిస్తున్నారు? ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని దీవిస్తున్నారు. మంచి బిల్డింగ్ శాంక్షన్ చేసి నాకు ఇల్లు కట్టకుండా ఇప్పుడు అందరికి 5 ఎమ్మెల్యేలకు నాకు సూట్ కట్టుకున్నాము, కింద ఆఫీసు, ఒక రూమ్, వీడియో కాన్ఫరెన్స్ రూము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాం. చేసాం 5,000 ఇప్పుడు 5,000 మందికి వెజిటేరియన్, 4 మందికి వెజిటేరియన్ భోజనం పూజ, ఇలా గణపతి పూజ, ఓం పూజ, నువ్వు మొదటిసారి సీఎం కావాలి. రైట్, అదే ఏర్పాటు చేసి సీఎం గారు మేము ఒకటే అంత పూజ చేసినాం. అలా వంటలు చేస్తాం, లేదు అన్ని చేసినాము. వంట డైనింగ్ హాల్ మంచిగా వేసినాము, వీడియో కాన్ఫరెన్స్ ఎమర్జెన్సీ ఆగిపోయినప్పుడు మాకేదో పాత కలెక్టర్ ఆఫీసు మీరు కొత్త శాంక్షన్ కానీ వర్క్ నడుస్తుంది. మళ్ళీ మీ అందరం కూడా మంచి గణపతి పూజ హోమం చేసాం, మీరు మరోసారి సీఎం కావాలి, తెలంగాణ వేదిక నో రాపలేదని చెప్పినాం. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి అంశం దీవిస్తున్నారు. ఈ రోజు పూజలు చేసి మరి సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరు ఎట్లా ఉన్నది? మరి ఇదే మంత్రులు మొన్నటిదాకా విభేదించలేదు. మొన్నదాకా కాదు, ఇప్పుడు ఒకసారి కోమటిరెడ్డి గారు అంటే సరే ఏదో
ప్రశంసలు చేస్తున్నారు. మరి ఇంకా చాలా మంది ఉన్నారు లెక్కలో అందరు కూడా వీళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారు. సమన్వయంతో పనిచేస్తున్నారు. ఒక శాఖ అట్లా అన్ని కలిసి ముఖ్యమంత్రి గారితో సమన్వయం చేసుకుని పని. ఎందుకు క్యాబినెట్ లో క్యాబినెట్ మీటింగ్ ఏదైనా క్యాబినెట్ లో చర్చించి అందరూ ఒప్పుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు, ప్రజలకు మేలు చేస్తున్నారు. కాబట్టి ఇంకెక్కడే పోద్ది ఈ సర్కార్ చెప్పిన 10 ఏళ్ల పాటు ఉండాలని చెప్పి ప్రజలు మంత్రులు ఆయన మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రిగా మీరు ఉండాలి మంత్రి గారు అన్నారు కదా. ఒకసారి వీడియో ఉంది, ఓకే. మరి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? మంత్రులు కదా చేయాలి. ప్రభుత్వము పార్టీ ఈ రెండు సమన్వయంగా పనిచేస్తాయి. ఓకే. కాబట్టి పార్టీకి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇంకోటి ఇది నూతన ఒరవడి, ఇది సంచలనం. పాదయాత్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లో పోవటం అనేది ఎక్కడైనా చూసారా మీరు? గత ప్రభుత్వం ఏనాడైనా ప్రజల్లోకి వచ్చిందా, ఇట్లా పాదయాత్ర చేసిందా? కానీ పాదయాత్ర మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని తప్పు. అది మీనాక్షి గారు ఎవరి కోసం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి పోవాలి, ప్రచారం చేయాలి, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. బాధ్యత మంత్రులు కదా సార్, ఎమ్మెల్యేలు కదా సార్. ఇప్పుడు మంత్రులు రోడ్ల మీద రాలేరు కదా, పాదయాత్రలు చేయలేరు కదా. ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయి, కార్యకలాపాలు ఉంటాయి. ఇలా 42% రిజర్వేషన్ల కోసం చంద్రబాబు నాయుడు గారు పక్కన చూసారు, పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆయనే ప్రజల్లోకి వెళ్తున్నారు, ఆటోలో తిరుగుతున్నారు, మంగళ షాపులోకి వెళ్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. వస్తారు, వచ్చేసారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్ గా, పార్టీ అధ్యక్షులుగా ప్రజల్లో ఈ కార్యక్రమాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో బలోపేతం చేయడం, కార్యకర్తల్ని పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల్లో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతుంది పార్టీ ప్రచారం ఇదంతా. కాబట్టి జనం మేలు కోరు చేసే పాదయాత్ర జనహిత పాదయాత్ర. కాబట్టి అక్కడ ఉన్న సమస్యలను సమాధానం చేయటం, సమస్యలను స్వీకరించడం. కాబట్టి ఆడ మొన్న పరిగి నియోజకవర్గంలో ప్రారంభమై ఇవాళ మరి ఖానాపూర్ నియోజకవర్గానికి వచ్చింది. ఇక చలో ఢిల్లీ కార్యక్రమం మూలంగా రైల్లో మీనాక్షి నటరాజన్ గారు, రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు, ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు వీళ్ళంతా, మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి ప్రెసిడెంట్, చాలా మంది విశ్లేషకులు ఏమంటున్నారంటే మన మానవరాయ్ గారు, ఈ మంత్రులతోటి కాదు, ఇక మేమే రంగంలో దిగాలి, ఇక్కడ తెలంగాణలో పార్టీని బతికించుకోవాలన్నా, పార్టీ బలోపేతానికైనా ఈ మీనాక్షి నటరాజన్ గారితో బెటర్ అనుకునే ఆ నిర్ణయానికి వచ్చి యాగలేక అట్లా లేదు, కావాలని సృష్టిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, గమ్మత్తు ఏంటంటే, ఇలా వాళ్ళు చేయని పనులు మేము చేస్తున్నాం, రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు, సన్న బియ్యం మేము ఇస్తున్నాం, ఇంతమందికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఆ కుళ్ళతో ఏం చేస్తారంటే, ఏం చేయలేక వాళ్ళు ఈ మనుషుల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పి ఈ విధంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు. జనాల్లో తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎంత సవాల్తో కూడుకున్న అంశం. అధికారంలో ఉండి జనంలోకి పిసిసి ప్రెసిడెంట్, మా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి పోవటం, దాన్ని తట్టుకోలేకపోతే అందుకే మీనాక్షి మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పి కావాలని కట్టుకదలుతున్నారు. ఈ కల్పిత కథలు నమ్మకండి. మంచిగా పార్టీ సమన్వయంతో ఇటు ఇన్ఛార్జు, అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరూ కలిసి పని చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుతున్నారు. ఇందులో ఎటువంటి సంకోచం లేదు. గిట్టని వాళ్ళు చేస్తున్నారు ఈ అసత్య ప్రచారం. మొన్నటిదాకా ఏమన్నారు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి సఖ్యత లేదని. వెంటనే చెంప చెడు అనిపే విధంగా 4 రోజుల క్రితం 5 రోజుల క్రితమే రాహుల్ గాంధీని అభినందించారు లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో. సోనియా గాంధీ గారు ఏకంగా లేఖ రాసి, నేను రాలేకపోతున్న మీటింగ్ కి, మీరు చేసే కార్యక్రమాలు బాగున్నాయి, శాస్త్రీయబద్ధంగా కులగానం జరిగింది, మేము అభినందిస్తున్నా అని చెప్పి అభినందించారు లేదా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆస్కార్ తో సమానం నాకు ఇది, కాబట్టి ఇది నోబెల్ ప్రైజ్ తో సమానం అని ఆయన రేవంత్ రెడ్డి గారు సంతోషపడ్డారా లేదా? కాబట్టి అధిష్టానానికి రేవంత్ రెడ్డికి దూరం ఉంది, ప్రభుత్వానికి పార్టీకి దూరం ఉందని చెప్పి ఇది పైశాచిక ఆనందం ప్రతిపక్షాలు పొందుతున్నాయి. అది కూడా కేటీఆర్ కి సంబంధించిన కొన్ని 32 ఛానళ్ళు ఉన్నాయి కదా, ఆ 32 ఛానళ్ళు చేసే విష ప్రచారం దీన్ని. కానీ ప్రజలు హాయిగా సంతోషంగా ఉన్నారు, ప్రజలు చక్కగా పాడుకుంటున్నారు. 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్క 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి పాటలు పాడుతున్నారు ప్రజలు. కాబట్టి అభివృద్ధిని ఎవడు కూడా అడ్డుకోలేడు. ప్రజలు చూస్తున్నారు కళ్ళ ముందు. 10 ఏళ్ళు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, 18 ఏళ్ల కాలంలో ఏం జరిగింది అది చూస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నాకు రూపాయి పుట్టడం లేదు, ఎవరైనా బ్యాంకుల కాడికి వెళ్ళి అప్పు అడిగితే దొంగలను చూసినట్టు చూస్తున్నారు, నన్ను కోసుకు తిన్న రూపాయి రాదన్న ముఖ్యమంత్రితో మరి ఎన్ని ఎలా సాధ్యం? ఎట్లా చేస్తే అదే ఆ గొప్పతనం. ఆర్థిక విధ్వంసానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాల్పడ్డు. ఇవాళ అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టివేసిండు. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. దివాలా తీసినటువంటి రాష్ట్రాన్ని, పాతాళలోకానికి పడిపోతున్న రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో నడిపేందుకు రేవంత్ రెడ్డి గారు ఒక గజీతగాళ్లకు శ్రమిస్తాడు. పెట్టుబడుల కోసం విదేశాలకు పోయిన 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు కేంద్ర ప్రభుత్వం. ఏంది కనపడుతున్నాయి పరిశ్రమలు, అది ఆ ఫలాలు అనేది అంచెలంచెలుగా వస్తాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఎప్పుడే కంపెనీలు ప్రారంభించినాయి, ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నాయి, అంచెలంచెలుగా ప్రారంభిస్తున్నాయి.
తర్వాత అమెజాన్ ఇట్లాంటివన్నీ కూడా, విప్రో ఇట్లాంటివన్నీ కూడా సంస్థ అప్పుడే ఉంది కదా, వచ్చినా కానీ దాని సంస్థ పరిధి పెంచుతున్నారు, వాళ్ళు కొత్త క్యాంపస్లు ప్రారంభిస్తున్నారు, నిధులు దాని ద్వారా తెలంగాణ బిడ్డలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఇది చూసి తట్టుకోలే. కేంద్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వకున్నా ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. ఇది ప్రజల్లో ఉన్నది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా సరే ఇటు ఇచ్చిన మాట సంక్షేమ పథకాలతో పాటు 42% రిజర్వేషన్లు చూడండి, ఎంత గొప్పతనం కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు ఇస్తానండి 2500 ఇవ్వండి, కూడా చేస్తామండి. ఎవరు అన్నారు రైతు భరోసా ఇచ్చినవా లేదా? అది అయిపోయిన తర్వాత మేమే చెప్పినాం మహిళలకు ఇస్తానని 2500 ఇస్తాం, అదేవిధంగా ఆసరా పెన్షన్లు పెంచుతాం. ఈ 6 గ్యారెంటీలో ప్రధానంగా ఈ 2 ఉంటాయి. ఈ 2 కూడా 6 గ్యారెంటీల్లో ప్రధానంగా మహిళలకు మహాలక్ష్మి పథకంలో ఉన్నదండి 2500 ఆసరా పెన్షన్లు, ఇవన్నీ ఇస్తే 6 గ్యారెంటీలు అయిపోతాయి, సంపూర్ణంగా అయిపోతాయి. అందులో లేదు, అది వేరే రకం, దాంట్లో యూత్ డిక్లరేషన్ లో ఉన్నది. కాబట్టి తప్పకుండా అమలవుతున్నాయి 2 పథకాలు. మేమే చెప్తాను అబద్ధాలు ప్రజల ముందు. అందుకే రేవంత్ రెడ్డి గారు దాపరికం లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి. ఉద్యోగ సంఘాలు ఉద్యమం చేస్తానంటే కుటుంబ పెద్దగా చెప్తున్నా, మీరు కుటుంబ సభ్యులు అర్థం చేసుకోండి. మీ పరిస్థితి బాగలేదు, నాకు 1 రూపాయి లేదు, రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీ అయింది, గాలి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాలిలో పెడుతున్నా అనే విధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గత పాలకులు అట్లా చేశారా? గత ప్రభుత్వం అసలు మాట్లాడారా? ఆర్టీసీ కార్మికులు జన్మ చేస్తుంటే ఆర్టీసీ కార్మిక సంఘాలు లేకుండా చేశారు, 30 మంది చావులకు కారణమయ్యారు. ఇలా సమ్మె చేస్తామంటే పిలుస్తున్నాం, రండి కూర్చోండి అంటున్నాం. ఇది ప్రభుత్వం వ్యవహరించే తీరు. విద్యార్థి సంఘాల ధర్మ రమ్మంటున్నాం, ఉద్యోగ సంఘాలు అంటే రండి కూర్చుందాం మాట్లాడదాం అని చెప్పి వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం మనం చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు చూసి వ్యవహరించే తీరు కూడా కొలమానమే. గతంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు. ఇలా ప్రజలు ఉద్యోగ సంఘాలు అందరూ సంతృప్తిగా ఉన్నారు. కాబట్టి రేవంత్ సర్కార్ అనేది 10 ఏళ్లు తప్పకుండా ఉంటుంది. ఇది ప్రజలు దీవిస్తున్నారు, దీన్ని ఎవ్వరు కూడా ఆపలేరు, గుర్తుపెట్టుకోండి.